హాయ్ అండి. పుదీనా పచ్చడిని ఎంతో టేస్టీగా అచ్చం రోట్లో చేసుకున్నంత కమ్మగా, ఎక్కువ హడావిడి లేకుండా చాలా ఈజీగా 10 అంటే 10 నిమిషాల్లో ఈ పుదీనా చట్నీని మనం చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య క్రియేషన్స్. నేను మీ సంధ్య. ముందుగా పుదీనా కొత్తిమీర ఆకుల్ని ఇలా నీట్గా కట్ చేసుకొని కడిగేసుకొని ఒక జల్లెడలో వేసేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం పుదీనానే కాకుండా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేశాను. 2 కట్టల పుదీనాకి 1 కట్ట కొత్తిమీర వేశాను. ఇలా 2 మిక్స్ చేసుకుంటే టేస్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఇంక ఇది పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లో 1 గుప్పెడు పల్లీలు, అలాగే 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే లాస్ట్ 1 స్పూను తెల్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా 1 బై 1 ఇలా వేసుకొని దూరగా వేయించుకోవాలి. తర్వాత ఇవి పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏవి యాడ్ చేయకుండా సింపుల్గా చేసేసాను. ఇందులోకి ఒక 7-8 పచ్చిమిర్చి పడుతుంది. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక 2 టమాటాలను కూడా ఇందులో కట్ చేసుకొని వేసుకోవచ్చు. మనకు టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు టమాటాలు అనేవి. మరీ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది టమాటాకి మారిపోతుంది, కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ తగ్గిపోతుంది. అందుకే ఒక 2 అయితే సరిపోతుంది. ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. అవి ఇలా సాఫ్ట్గా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కొత్తిమీర అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకి ఆకుకూరలు అనేవి ఎంత క్వాంటిటీ తీసుకున్నా కూడా అవి వేగేసరికి చాలా తక్కువ క్వాంటిటీకి మారిపోతాయి. ఇది కూడా అంతేనండి. వేసేటప్పుడు ఎంత నిండిపోయిందో ప్యాన్ అనేది కొంచెం అది పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేగినిచ్చాక ఎంత తక్కువగా మారిపోయిందో మీరే చూడండి. ఇలా కొంచెంగా అదుముకొని మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి దీన్ని. ఆ తర్వాత మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాల వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇందులో వాటర్ అంతా పోనవసరం లేదండి. ఒక 70% వరకు మనకి వాటర్ అనేది తగ్గిపోయిన తర్వాత మనం చల్లారబెట్టుకుంటే అది గట్టిగా అయిపోతుంది. నేను ఇంకో 2 మినిట్స్ వరకు వేయించాలనుకుంటున్నాను. తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోతుందో. 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనకి కొత్తిమీర అనేది చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని మనం చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదండి, మసాలా మిక్సీలో వేసుకోవాలి. ఇవి వేసుకునేటప్పుడు ఒక వెల్లుల్లి రెబ్బలు చాలా వరకు వేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటేనే చట్నీ బాగుంటుందండి టేస్ట్. ఇది సాఫ్ట్గా పట్టేసుకొని దీంట్లో మనం కొత్తిమీర పుదీనా పేస్ట్ని వేసుకోవాలి. ఇది మరీ మెత్తగా కాకుండా రోట్లో దంచుకున్నట్టుగా కొంచెం కచ్చా పచ్చగా ఉంచుకోవాలి. తర్వాత మనం దీనికి ఎప్పుడు వేసుకున్నట్టుగా యాజ్ యూజువల్గా అన్నీ కలిపేసుకొని పోపు వేసుకొని కొత్తిమీర పుదీనా పచ్చడిని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. 10 మినిట్స్లోనే పుదీనా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. దీన్ని వేడివేడి ఇడ్లీలో కానీ, దోశలో కానీ, రైస్లో కానీ తిన్నామంటే అదిరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.